లో పచ్చని కొండల మధ్య బంగారు రంగు వరి పొలాల మధ్య ఉన్న ఊరిలో 8 సంవత్సరాల చిన్నారి మీనా మరియు ఆమె 7 సంవత్సరాల తమ్ముడు రాజు నివసించేవారు. గ్రామం ప్రశాంతంగా ఉండేది. పిల్లలు నది దగ్గర ఆడుకుంటూ ఉండేవారు. పక్షులు ఆకాశంలో కూస్తూ ఉండేవి. ఊరి ప్రజలు సామాన్యంగా తమ దైనందిన పనులలో మునిగిపోయి ప్రస్తావిస్తూ ఉండేవాడు. అతనికి చదువుకి ఎంతో అభిరుచి ఉండేది. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని అనేక ఆడపిల్లలు పాఠశాలకి వెళ్ళకపోవటం. నేను ఈ విషయాన్ని మార్చాలి. పాఠశాల అందరి పిల్లలకి అందాలి మరియు ఆడపిల్లలకు కూడా చదువు అవ్వాలి. విద్య వాళ్ళ జీవితాలను మార్చగలదు అని రాజు తనను తాను అన్నాడు. ఒకరోజు మీనా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మిట్టు ఎంతో ఉత్సాహంగా ఆడపిల్లలు నేర్చుకోగలరు, ఆడపిల్లలు చదువుకోగలరు అని పలికింది. రాజు వెంటనే ఆలోచించాడు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. మనం ఈ సందేశాన్ని గ్రామస్తులందరికీ వినిపిస్తే మీనా మరియు రాజు ఇద్దరు నిర్ణయించుకొని వారి కుటుంబంతో మాట్లాడి మిట్టు సహాయంతో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి గ్రామంలోని అనేక మంది దగ్గరికి వెళ్లారు. ఒకరోజు మీనా మరియు రాజు ఇద్దరు సందడిగా కాలం గడుపుతున్నారు. అప్పుడు మిట్టు వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి ఆడపిల్లలు నేర్చుకోగలరు, ఆడపిల్లలు చదువుకోగలరు అని చెప్తుంటే చిన్నపిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతూ పెద్దలు ఆహ్లాదంగా విన్నారు. గ్రామంలో పెద్దలు తొలుత ఆహ్లాదంగా విన్నప్పటికీ ఆ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ రాజు వారింటి దగ్గరికి వెళ్లి కలిసి అతను విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. కూడా చదువుకోవాలి, విద్య వల్ల మీనా, రాజు మరియు మిట్టు వారి సందేశాన్ని ప్రతి ఇంటి దగ్గర చేరవేశారు. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. మొదట్లో వారు రావి చెట్టు కింద ఉన్న పిల్లలందరికీ తరగతుల్లాగా చెప్పేవారు. కొన్నిసార్లు మీనా పిల్లలకు